వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కిరణ్. ఈ రోజు మనం ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాపురంలో ఉన్నాం. రేపు అందరికీ తెలిసిందే చంద్రగ్రహణం 3వ తారీఖు మార్చి 3. రేపు ఉదయం 6:30 దగ్గర నుంచి 7:30 వరకు ఎలాంటి దర్శనాలు ఎలాంటి సేవలు ఉండవని చెప్పి ఇప్పుడే మనకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వై భద్రాజీ చెప్పడం జరిగింది. దీన్ని భక్తులు గమనించి దర్శనాన్ని నెక్స్ట్ రోజుకి పోస్ట్ పోన్ చేసుకుంటే బెస్ట్ అనేది కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఒక ద్వారకాపురంలో దేవస్థానమే కాదు, దేవస్థానం సంబంధించిన ఉపాలయాలు సైతం కూడా ఎలాంటి దర్శనాలు ఉండవని, అంటే పూర్తిగా 6:30 నుంచి 7:30 గంటల వరకు మొత్తం ద్వారబంధాలన్నీ కూడా క్లోజ్ లో ఉంటాయి. దర్శనానికి ముందుగానే చూసుకోండి, భక్తులు రావాల్సిందని చెప్పి చెప్పడం జరుగుతుంది. మాయా శుభద్వారాయుధాంఘ్రయే శ్రీశాయ జగదీశాయ వెంకటేశాయ మంగళం. మన ఈ ద్వారకా తిరుమల క్షేత్రంలో చంద్రగ్రహణ కారణంగా ఉదయం 6:20 దేవాలయం విరామం ప్రకటించి మళ్ళా తిరిగి సాయంకాలం గ్రహణానంతరం 7:30 సమయానికి దేవాలయం తెరుచుకుని స్వామివారికి శుద్ధి కార్యక్రమం అని పూర్తి చేసుకుని అప్పుడు స్వామివారికి హారతి నివేదనలు చేస్తాం. అందువలన మనందరము కూడా ఉండగలిగినప్పుడు సాయంకాలం దాకా ఉండి గ్రహణ స్నానం అయిపోయిన తర్వాత అప్పుడు వచన భజనం చేసుకుని, అంటే వండుకొని మనం అవి ఆహారం తీసుకుని యథా వాళ్ళకి చేయగలిగినంత ముందుగా గ్రహణం నుంచి వారు ఈ భోజనాధికాలు పూర్తి చేసుకుని ఆ గ్రహణానంతరం మళ్ళా ఏదైనా ఆహారం తీసుకోవటం ఉత్తమం. ఆ కారణంగా మనకి ద్వారకా తిరుమల క్షేత్రంలో ఉదయం నుంచి సాయంకాలం దాకా ఈ 6:20 మనం విరామం ప్రకటిస్తున్నాం. మళ్ళా 7:30 దేవాలయం తెరుచుకుని ఇక్కడ శుద్ధి కార్యక్రమాలన్నీ సమయం పడుతుంది. అవన్నీ అయిన తర్వాతన అప్పుడు స్వామికి అర్చన నివేదనాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని మళ్ళా దేవాలయము మనం పూర్తి చేసుకుంటాం. ఈ స్వామివారి దయ వలన ఈ గ్రహణం వలన వచ్చేటువంటి ఏ రకమైనటువంటి దోషము ఎవరెవరికి ఉన్నప్పటికీ కూడా ఆయన దయ వలన అందరూ ప్రశాంత జీవనం గడపాలని ద్వారకా తిరుమల స్వామికి ఒకసారి మనం ప్రార్థన చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఏలూరు జిల్లా వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ద్వారకా తిరుమల కార్యనిర్వహణాధికారి కరీంశెట్టి పాత్రాజీ. రేపు అనగా మంగళవారం చంద్రగ్రహణం పురస్కరించుకొని ద్వారకా తిరుమల వేయించేసినటువంటి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానము, అలాగే దేవస్థానమునకు అనుబంధంగా ఉన్న దత్త దేవాలయములు, అలాగే ఉపాలయాలు కూడా అన్నీ కూడా 3వ తారీఖున ప్రాతకాలం రేపు ఉదయం ప్రాతకాల అర్చనలు అర్చనాది పూజాది కార్యక్రమాలు నిర్వర్తించిన అనంతరం దేవాలయాన్ని మూసివేయడం జరుగుతుంది. సాయంత్రం 7:30 అనంతరం ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత 4వ తారీఖు ఉదయం నుంచి భక్తులందరికీ కూడా స్వామివారి దర్శనం, అమ్మవారి దర్శనాలు ఇవ్వడం జరుగుతుందని